వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇటీవల దేశంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ ప్రమాదాలకు కారణాలు విభిన్నంగా ఉన్నప్పటికీ వాటి వెనుక ఉన్న నిర్లక్ష్యం, నియమాల ఉల్లంఘన, వాహనాల అధిక వేగం, డ్రైవర్ల అలసట వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు రోడ్లపై తిరుగుతున్న బస్సుల్లో చాలా వరకు స్లీపర్ ఏసీ బస్సులే ఉన్నాయి. వీటి లోపల ఏర్పాటు ఇరుగ్గా ఉండడంతో ప్రమాదం జరిగితే ప్రయాణికులు బయటకు రావడం కష్టమవుతోంది. అగ్ని ప్రమాదాల సమయంలో పొగ, మంటలు వేగంగా వ్యాపించి ప్రాణ నష్టం మరింతగా పెరుగుతోంది. అత్యవసర ద్వారాలు సరిగ్గా పనిచేయకపోవడం, వాటిని డ్రైవర్లు, సిబ్బంది ఉపయోగించడంలో అనుభవం లేకపోవడం కూడా ప్రాణాలను హరించే పరిస్థితులను తెలుస్తోంది. తీవ్ర వేగం మరో పెద్ద సమస్యగా మారింది. ప్రయాణ సమయం తగ్గించాలని, గమ్యస్థానానికి త్వరగా చేరాలి అనే ఒత్తిడితో చాలా మంది డ్రైవర్లు వేగాన్ని పెంచుతున్నారు. రాత్రి వేళల్లో డ్రైవింగ్ చేస్తూ అలసట, నిద్రలేమి వంటి కారణాలతో వాహన నియంత్రణ కోల్పోయే ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో బస్సులు డివైడర్లకు ఢీకొనడం, పక్కకు పడిపోవడం తరచుగా కనిపిస్తున్నాయి. వాహనాల సంరక్షణలో లోపాలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి. బ్రేకులు, టైర్లు, ఇంజన్ వంటి ముఖ్య భాగాలకు తగిన సర్వీసింగ్ చేయకపోవడం, పాత బస్సులను మార్చకుండా రోడ్లపై నడిపించడం ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. ప్రైవేటు ఆపరేటర్లలో కొందరు ఖర్చు తగ్గించుకోవడానికి ఈ విషయాలను పట్టించుకోకపోవడం విచారకరం. ముఖ్యంగా ప్రైవేటు బస్సుల్లో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో అనే విషయంలో పెద్ద చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్లీపర్ బస్సులు ప్రమాదాలకు కారణమవుతున్నాయని కమిషన్ పేర్కొంది. ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా ఉండాలంటే ఇలాంటి బస్సులను వెంటనే పక్కన పెట్టాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఈ విషయంపై ప్రత్యేకంగా సూచనలు పంపింది. బస్సులు నడిపే కంపెనీలు, నిర్వాహకులు నియమాలను పాటిస్తూ ప్రయాణికుల భద్రతను ప్రథమ ప్రాముఖ్యంగా చూడాలని కూడా హెచ్చరించింది. ఈ చర్యతో ప్రజల్లో కొంత భరోసా కలిగినప్పటికీ భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే కఠినమైన పర్యవేక్షణ, తరచూ తనిఖీలు, ప్రైవేటు రవాణాపై బాధ్యతాయుత నిఘా అవసరం. ప్రయాణికులు కూడా తమ భద్రతను దృష్టిలో ఉంచుకొని లైసెన్స్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్న బస్సులనే ఎంచుకోవడం మంచిది. మొత్తం మీద ఈ సూచనలు రోడ్డు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదాలు ప్రజలను తీవ్రంగా కుదిపేశాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో బస్సు ప్రయాణాలపై భయం మరింతగా పెరిగింది. భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం, అధికారులు తరచూ తనిఖీలు లేకపోవడం వంటి కారణాలు ఈ ప్రమాదాల వెనుక ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అత్యవసర ద్వారాలను మూసివేయడం, అగ్ని ప్రమాదాన్ని అదుపు చేసే పరికరాలు లేకపోవడం, బస్సుల్లో ఇష్టానుసారంగా మార్పులు, చేర్పులు చేయడం వంటి చర్యలు ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాయి. ఇటీవల కర్నూలు, సౌదీ బస్సు ప్రమాదాల తరువాత ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం ఎంతవరకు సురక్షితం అన్న సందేహాలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతను నిర్లక్ష్యం చేస్తూ నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. తనిఖీలు పెంచడంతో పాటుగా తప్పులు చేసిన బస్సులను రోడ్డు మీదకు అనుమతించకుండా చూస్తున్నారు. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న బస్సుల్లో సగానికి పైగా స్లీపర్ ఏసీ బస్సులే ఉన్నాయి. ఇవి లోపల చాలా ఇరుకుగా ఉండే విధంగా తయారు చేస్తారు. దీంతో అగ్ని ప్రమాదం లేదంటే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు వెంటనే బయటకు రావడానికి అవకాశాలు తగ్గిపోతాయి. చిన్న సమయంలో ఎక్కువ ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి బస్సులోనూ అగ్ని ప్రమాదాలను నియంత్రించడానికి అవసరమైన రక్షణ పరికరాలు ఉండాలి. కానీ వాస్తవానికి చాలా బస్సుల్లో అలాంటి ఏర్పాట్లు కనిపించడం లేదు. అగ్నిమాపక పరికరాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అదే సమయంలో ట్రావెల్స్ సంస్థలు బస్సు కండిషన్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం జరగడం లేదు. ఇంజన్, ఎలక్ట్రికల్ వ్యవస్థలు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువవుతోంది. అత్యవసర ద్వారం ఉండవలసిన ప్రదేశాలలో కూడా సీట్లు పెట్టడం, బస్సుల్లో అదనపు సీట్లు ఏర్పాటు చేయడం వంటి మార్పులు ప్రమాద సమయాలలో రక్షణ మార్గాలను పూర్తిగా అడ్డుకుంటున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు బయటకు రావడానికి కావలసిన స్థలం లేకపోవడం వల్ల ప్రాణ నష్టం పెరుగుతోంది. స్లీపర్ బస్సులు అడుగు భాగంలో సరుకు ఉంచే స్థలాలు ఉంటాయి. అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే మంటలు నేరుగా పైభాగంలోని క్యాబిన్ కు చేరి ప్రయాణికులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణాలతో ఈ బస్సులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచనలు ఏ మేరకు అమల్లోకి వస్తాయో చూడాలి.